హరే కృష్ణ. ఇప్పుడు చాప్టర్ 2 శ్లోక్ నెంబర్ 50లో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఏ మనిషి అయితే భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటాడో అట్టివాడు మంచి కర్మలు మరియు చెడు కర్మలు, ఈ యాక్షన్ రియాక్షన్, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా గానీ వీటిలో అతను ఈ లైఫ్ లోనూ చిక్కుకోడు. కాబట్టి ఓ అర్జున, యోగముతో కూడి ఉన్న పనులు చెయ్యి. చూడండి ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఫ్రమ్ ద టైమ్ ఇమ్మెమోరియల్, ఎప్పటి నుంచో పలానా టైం అని చెప్పనీకి కుదరదు. కొన్ని వేల యుగాల క్రితం నుంచి ఒక జీవాత్మ అనేది ఎన్నో మంచి కర్మలలో చెడు కర్మలలో చిక్కుకొని ఉంటుంది. ఎందుకు అలా చిక్కుకొని ఉంది? తన అస్తిత్వం తెలియదు కాబట్టి. ఇక్కడ అంతకంటే ముందు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చెడ్డ పనులు ఓకే చేయొద్దు అంటున్నాడు కృష్ణుడు, మంచి పనులు కూడా చేయొద్దు అంటున్నాడే, అదేంటి వెరైటీగా? మరి ఇక్కడ యాక్చువల్ పాయింట్ ఏంటంటే, నువ్వు చేసే మంచి అయినా చెడైనా దానికి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెడ్డ పని చేస్తే చెడ్డ రియాక్షన్ వస్తుంది, మంచి పని చేస్తే మంచి రియాక్షన్ వస్తుంది. మరి రియాక్షన్ మంచిదే కదా, సో మంచి రియాక్షన్ కి వచ్చే రియాక్షన్ కూడా మంచిదే కదా. మరి అది ఎందుకు చేయకూడదు? ఎందుకంటే మాక్సిమం మంచి పనులు చేస్తే మీకేమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమొస్తుంది? ఒక మంచి డబ్బున్న ఫ్యామిలీలో పుడతారు, మంచి మెటీరియలిస్టిక్ లైఫ్ చాలా బాగుంటది, అంతేనా మాక్సిమం? కానీ మీరు పుడుతున్నారు కదా, అది ఆలోచించాల్సింది. మంచైనా చెడైనా మనల్ని ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఆ రియాక్షన్స్ అనేవి మనల్ని ఇంకొక శరీరంలోకి పంపించి పుట్టిస్తున్నాయి. పుట్టడంతో ఆగిపోతుందా? మళ్ళీ ముసలితనము, మళ్ళీ రోగాలు, మళ్ళీ చనిపోవాలి, పుణ్యకర్మ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కోవిడ్ వచ్చింది, నీ కర్మ సరిగ్గా లేకుంటే చిన్న ఇంట్లో బాధపడతావు, నీ కర్మ బాగుంటే పెద్ద ఇంట్లో బాధపడతావు, కానీ బాధపడుతున్నాం కదా. అలా ఈ మెటీరియల్ వరల్డ్ లో జీవాత్మ అనేది సఫర్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటయ్యా అంటే, ఈ బాడీలు తయారయ్యే ప్రక్రియని మీరు ఆపేసేయాలి. తర్వాత కొత్త శరీరాలని మీరు పెంచుకోకూడదు. అది సోల్ పర్పస్ ఆఫ్ భగవద్గీత. ఏ పనైనా గానీ మిమ్మల్ని మళ్ళీ పుట్టిస్తుంది అంటే అది మంచి పని ఎలా అవుతుంది? అలా ఇక్కడ మంచి పనులు చెడు పనులు కేవలం బయట కవర్ మాత్రమే. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితిలో ఉండగలిగే పని చేయాలి. ఆ పని ఏంటి? భక్తియుత సేవ మాత్రమే. డివోషనల్ సర్వీస్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆ కృష్ణుడికి చేసే డివోషనల్ సర్వీస్ మాత్రమే మనల్ని మళ్ళీ పుట్టించకుండా ఇంకో గర్భంలోకి వెళ్లకుండా ఆపగలదు. సో కాబట్టి కృష్ణుడి కదా అర్జునుడికి ఏం సర్వీస్ చేస్తున్నాడు? యోగముతో పని చేయర్జున. దాని ద్వారా నీవు ఈ యాక్షన్ రియాక్షన్లకి ఎఫెక్ట్ అవ్వవు. పుట్టుకల మీద పుట్టుకలు, ఇలా పుట్టాల్సిన అవసరమే లేదు ఇంకా. మరి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, అలా ఈ విధంగా భగవంతుడికి భక్తితో సేవ చేయడం ద్వారా గొప్ప గొప్ప ఋషులు లేదా భక్తులు భౌతిక ప్రపంచంలోని కర్మ ఫలితాల నుండి తమను తాము విముక్తి చేసుకుంటున్నారు. ఈ విధంగా వారు జననము మరియు మరణము ఈ చక్రము నుండి విముక్తి చెంది అన్ని దుఃఖాలకు అతీతమైన స్థితిని పొందుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ముక్తిని పొందారో వారికి ఇకపై ఈ భౌతిక ప్రపంచంతో, ఈ మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ మిజరీస్, ఇక్కడున్న సుఖ దుఃఖాలకి వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇక భాగవతం 10th canto మంచి ఒక శ్లోకం ఉంటుంది, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణాగతులు అవుతారో వారికి ఈ సంసార సాగరం అనేది ఒక చిన్న దూడ పాదముద్రలో ఉన్న నీటి లాంటిదంట. మరి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ద ప్లేస్ వేర్ స్పిరిట్ సోల్ బిలాంగ్స్ టు ద స్పిరిచువల్ వరల్డ్. ఒక జీవాత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన సబ్స్టెన్స్ అది. కాబట్టి అది ఇక్కడి నుంచి అయితే పడిపోయిందో అక్కడికే తిరిగి వెళ్తారు. ఏంటా చోటు? వైకుంఠం, గోలోక బృందావనం. అమ్మ ఈ చోటుని ఏమంటారంటే కుంట. అట్ ఎవ్రీ స్టెప్ దెర్ విల్ బి మిజరీస్. దాని వైకుంఠ ఎందుకంటారు? అక్కడ ద్వంద్వం అనేది ఉండదు, కష్టం అనే వాటికి చోటు లేదు, ఆనందానికి నిలయము. ఆత్మ అనేది ఆనందానికి స్వరూపము. ఆనందముగా ఉండటం అనేది ఆత్మ యొక్క తత్వము. అలా ఈ చోటులో ఆనందాన్ని వెతకటం అనేది ఎడారిలో నీరు వెతుకుతున్నట్లే, ఎప్పటికీ దొరకదు. ఏదైతే ఇక్కడ అస్సలు లేదో దాన్ని వెతకడం మన మూర్ఖత్వము. అలా ఆనందాన్ని వెతికే క్రమంలో కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటుంది జీవాత్మ. ఎందుకంటే ఇది తన చోటు కాదు. ఆత్మ యొక్క చోటు ఆధ్యాత్మిక ప్రపంచం. స్పిరిట్ సోల్ బిలాంగ్స్ టు స్పిరిచువల్ వరల్డ్. అది ఏదో కాదు, వైకుంఠం అంటే కుంట కానిది, వైకుంఠం. కాబట్టి ఈ జ్ఞానం లేనందువలన చాలా మంది ఇక్కడ వాళ్ళ లైఫ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఎంత అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా జీవితంలో సంపూర్ణత రాదు. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా, ఎంత గొప్పవి సాధించినా కూడా ఆ పరిపూర్ణత ఏదైతే ఉందో, ఆ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో హార్ట్ లో, అది ఎప్పటికీ రాదు జీవాత్మకి. ఎందుకంటే ఒక జీవాత్మకి సంబంధం లేని చోటిది. సంబంధం లేని చోటులో తనకు కావాల్సింది తను వెతుకుతుంది, అది ఇక్కడ దొరకదు. ఆ నిత్య ఆనందం, ఎవర్ ఎండింగ్ హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఎప్పటికీ దొరకదు. ఆనందం వెతకడం తప్పు కాదు, అది వెతికే చోటు తప్పు. మరి అది ఎక్కడ ఉంటుంది? వైకుంఠం, ద ప్లేస్ వేర్
దెర్ విల్ బి నో మిజరీస్. సో ఈ స్థితికి జీవాత్మ ఎప్పుడు వెళ్తుంది? కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాలను శరణ వేరినప్పుడే, ఆ లవ్వింగ్ రిలేషన్షిప్ భగవంతుడితో ఏర్పంచుకున్నప్పుడే. ఆయన రెడీగా ఉన్నాడు మన ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి, మనం రెడీగా లేమే ఆయన తీసుకోవడానికి. అదే ప్రాబ్లం ఇక్కడ అందరితో. కాబట్టి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఎవరైతే భక్తి సేవలో నిమగ్నమైన వారు, భగవంతుని ఆశ్రయించిన వారు ఈ ప్రపంచంలో కర్మ ఫలాలను త్యజించి అంటే విడిచిపెట్టడం ద్వారా జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతున్నారు. సో ఆ విధంగా వీరందరూ ఈ దుఃఖాలకు అతీతమైన స్థితిని అంటే బియాండ్ మెటీరియల్ మిజరీస్, బియాండ్ కష్టాలు అంటే కష్టాలకు అవతల, బాధలకు అవతల ఎటువంటి స్థితి అయితే ఉందో ఆ స్థితిని పొందగలుగుతున్నారు. సో ఈ విధంగా ఇలా ఈ వీడియో పూర్తి చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.